డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కర్నూలు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. మండపేటలో కలువపువ్వు సెంటర్లో సామాజిక సాధికార సభకు ఏర్పాట్లు చేశారు. తాపేశ్వరంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 3:30 గంటలకు మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువపువ్వు సెంటర్ వరకు ర్యాలీ జరగనుంది. 4:30 గంటలకు అక్కడే సభను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చేసిన మంచిని వివరించనున్నారు నేతలు. పార్టీలు, మతాలు, వర్గాలు చూడకుండా అన్ని వర్గాలను అభివృద్ధిపరిచిన ఘనత కేవలం సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు. ఇక మండపేటలో జరగనున్న సామాజిక సాధికార యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్. కవిత, మరికొద్దిసేపట్లో మండపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. పెద్ద సంఖ్యలో జనం దీనికి హాజరవుతారని ఏర్పాట్లు దానికి తగ్గట్టే కూడా మండపేటలో చేశారు. దీంతో మండపేట అంతా పూర్తిగా సందడిగా మారిపోయి చెప్పండి, గడిచిన 4.5 సంవత్సరాలుగా సీఎం ఏ రకంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సేవ చేశారు, ఎన్ని పథకాలు అమలు చేశారు, ఏ రకంగా ముందుకు తీసుకొచ్చారు? సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర అనేది కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా చక్కగా జరుగుతున్నది. ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాళ్ళకి సముచితమైనటువంటి న్యాయం జరిగింది. సమన్యాయమైనటువంటి ఒక చక్కటైనటువంటి న్యాయం జరిగినది. ఇటు పదవుల్లో అవనివ్వండి, ఇటు సామాజిక పరంగా సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి, ఏదైనా కూడా ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా చక్కగా చేయడం రావడం జరుగుతుంది. అంతకు ముందు ఉన్నటువంటి పాలకులైతే ఈ యొక్క సామాజిక వర్గాలను ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కన్ని చూపు మేరకు కూడా చూసినటువంటి దాఖలాలు అయితే లేవు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగిందని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని నేను మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా చెప్పగలుగుతున్నాను. అలాగనే కాకుండా సార్, ఈ యొక్క మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సభ ఏదైనా ఉన్నదంటే రాజ్యసభ. ఆ రాజ్యసభలకి బీసీ నాయకులను 6 చట్టసభలో పంపించినటువంటి ఏకైక పార్టీ ఉన్నదంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారని సభముఖ మీకు తెలియజేసుకున్నాను సార్. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే బీసీ, ఎస్సీ మైనారిటీలను ఎప్పుడూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్గానే ఉంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్గా ఆయన తీసుకుంటూ మరి ఈ రోజున ఇంతమంది, ఇప్పుడు నేనే ఉన్నాను ఒక బీసీ తూర్పు కాపు, ఈ రోజు చైర్పర్సన్గా నుంచున్నాను. అలా ఎంతోమందిని మంత్రులుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ముందుగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలందరినీ, ఎస్టీలందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. మరి ఎన్నో పథకాలు పెడుతూ మరి ఈ రోజున ప్రతి మహిళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చాకనే. అంతకు ముందు అసలు ఒక పిల్లని చదివించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉండేవారు. అలాంటిది ఈ రోజున ప్రతి పిల్లలు చదువుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆరోగ్య విషయంలోనే చూస్తే కూడా ఆయన చేసింది ఇంత అంతా కాదు, అన్ని ప్రధానంగా చెప్పేదంటే అన్ని వర్గాలతో పాటు మొత్తం సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా సీఎం అన్ని ఈ పథకాలను అమలు చేస్తున్నారని, అది కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందని చెప్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.